ఈరోజు అయితే వంకాయలు కోసుకున్నాం. చూడండి, కాశీ పండ్లు అయితే చూడండి ఫుల్గా వచ్చేసినాయి. కంటికి మంచిది. చెట్టు చూడండి ఎలా అయిపోయిందో. ఇప్పుడైతే వంకాయలు కోసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉన్నాయి చెట్టు. చెట్టు చిన్న చెట్లు. ఈ చెట్లకే కాయలు వదిలేస్తే చెట్టు పెరగదు. దానికి కొంచెం చిన్నగా ఉండగానే కట్ చేసేస్తాను. ఏడొక్కాయ చూడండి. కాకరకాయ అయితే ఒకటి వస్తూ ఉంది. దొండకాయలు చూడండి. ఏడున్నాయి ఫుల్లుగా. ఏడొక్కాయ చెట్లు పెరగడం కోసం కొంచెం లేతగానే కట్ చేసేస్తాను. చూడండి ఏడొకటి ఉండదు. చూడండి నేనే ఈడేది ఏడటం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి దీంట్లో అయితే లేతగా ఉంది. ఇది తెల్ల వంకాయ. ఏడొక్కాయ కోసుకున్నాం. చూడండి చూసారా? ఏడొక్కాయ చూడండి. దీన్ని కట్ చేసుకున్నాం. ఏడొకటి ఉండదు. చూడండి ఆకుల కింద దానికి ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి చెట్లు బాగా ఎదుగుతాయి. మనం ఈ టైంలో కాయలు వదిలేస్తే చేతితో కోసుకోవడమే బెటర్గా ఉంటుంది. ఇది కొంచెం చిన్నగా ఉంది. ఇంకోసారి చూద్దాము. ఇంకోసారి ఏడొక్కాయ ఫ్రెండ్స్. రాత్రి వాన పడింది. బాగా పచ్చగా ఉన్నాయి చెట్లు. టమాటా ఎన్నోసార్లు పోత వచ్చింది కానీ ఇప్పుడు నిలిచింది. చెర్రీ టమాటా కూడా నిలిచింది ఫ్రెండ్స్. చూడండి కాయలు ఇంకా ఉన్నాయి, చూపిస్తా ఉండండి. ఏడు చూడండి ఫ్రెండ్స్. ఏడు చూడండి. ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి.
ఇక్కడ జంటగా ఉండదు. చూసారా ఫ్రెండ్స్, ఇవి కొంచెం లేతగా ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ ఇంకో టైంకు. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కాయలు వచ్చాయో. చూసారా ఎన్ని కాయలు అయితే వచ్చేసాయో. కేజీకి అయినా ఉంటాయి, లేదంటే 3/4 కేజీ అయినా ఉంటాయి. చూడండి మన మిద్ది పైన చూడండి, ఇంకా ఒక కాయను చూడలేదు ఫ్రెండ్స్, చూసుకోండి. సార్లంకాయ దీన్ని కట్ చేద్దాం. మొన్న కట్ చేసాం కదా దీంట్లో 2, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఇవంతా లేతవి మనకి, ఇవంతా తెల్ల వంకాయలు, గుడ్డ వంకాయలు ఉన్నాయి. చూడండి ఫుల్గా ఉన్నాయి పిందులు. చూడండి ఫ్రెండ్స్ చూడండి కాయలు, వంకాయలు అయితే సార్లంకాయలు. చూసారా మన మిద్ది మీద మొక్కలు నాటుకోవడం వల్ల తావులేక బెండ చెట్లు అయితే తక్కువగానే నాటుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇవైతే నాటుకున్నాం. నిదానంగా అన్నీ నాటుకుంటాం. ఇప్పుడు కూరాకులు, వంకాయలు వస్తూ ఉంటాయి. త్వరలో మనకు దొండకాయలు, కాకరకాయలు, చిక్కుడుకాయలు కూడా వచ్చాయి కదా, ఇంతకుముందు చూశారు కదా మీరు. చాలా హ్యాపీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.